సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు సార్? అది హోటల్ వ్యాపారం. హోటల్ వ్యాపారమా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేక పథకాలు పెట్టింది, ఎట్లున్నాయి సార్ పథకాలు? పథకాలంటే పథకాలు పెట్టవచ్చు కానివ్వండి, త్రాసుకి రెండు ఉంటాయి. ఒకటి బరువు వేసేది, ఒకటి మనం పదార్థాలు ఏదైనా కొనేటప్పుడు. అలాగే ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కావాలి. సమపాలనలో ఉంటేనే ఆ త్రాసుకి విలువ ఉంటుంది, ఈ పరిపాలనకి విలువ ఉంటుంది. అచ్చగా అభివృద్ధి, అచ్చగా సంక్షేమం కూడా పనికిరాదు. అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ద్వారా వచ్చిన ఫలాలని సంక్షేమం రూపంలో ప్రజలకు పంచిపెడితేనే అది సరైన పరిపాలన అవుద్ది. ఉన్న ఆస్తిని అమ్మి, రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిని అమ్మి పంచి, అప్పులు తీసుకొచ్చి పంచి, మేము కట్టిన డబ్బులు మేము పన్నుల ద్వారా కట్టిన డబ్బులు మాకు పంచడం వల్ల నువ్వు సాధించేది ఏముంది? దానికి ముఖ్యమంత్రి అక్కర్లా, ఒక పదవి అక్కర్లా, ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కర్లా. డైరెక్ట్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్ పెట్టి, ఒక లెక్కలు తెలిసిన వాడిని ఎవరిని పెట్టినా వాడు పంచుతాడు. వచ్చిన పన్ను ఇది, ఖర్చు ఇది అని చెప్పి పనిచేసి లోటు బడ్జెట్ చూపిస్తాడు. దానికి ముఖ్యమంత్రి ఎందుకు ఇంత ఖర్చు పెట్టి మనం ఎలక్షన్స్ పెట్టుకోవటం ఎందుకు? అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే దానికి ఒక క్యాబినెట్ హోదా, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏం చేయాలంటే రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సమీకరించుకొని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసిన ఫలాల్ని ప్రజలకు ఎలా అవసరమైన వాళ్ళకి, అది అందరికీ కాదు, ఎవరైతే అభివృద్ధి సంక్షేమం అవసరమో వాళ్ళకే అందించాలి. కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం కరెక్ట్ కాదు. అభివృద్ధి అనేది అందరికీ వచ్చింది, సంక్షేమం అనేది కొందరికే. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని మర్చిపోయాడు. వచ్చిన డబ్బులు పంచడంలోనే సరిపోతుంది. దానికి రాబోయే కాలంలో ప్రతి ఇంటికి కూడా ఆడ మగ ఇయటం జరిగిపోయింది. ఇక కుర్రవాళ్ళకి ఉద్యోగాలు లేవు కాబట్టి కుర్రవాళ్ళకి పెన్షన్ అంటాడు. ఏదైనా ఇక పెన్షన్ మీదే, అతను ఇచ్చే పెన్షన్ మీదే ప్రజలు ఆధారపడాలి. ఎవడు వ్యాపారం చేయడు, ఉద్యోగం చేయడు, ఏమీ చేయడు. వీళ్ళ దగ్గర కూర్చుంటే ప్రతి నెల మనం కట్టిన పన్నుల ద్వారా పెన్షన్ ఇస్తాడు. ఆ రకంగా మనం పన్నులు ఏ పని చేయకుండా పన్నులు ఎలా కట్టగలుగుతాం? కాబట్టి అభివృద్ధి కుంటిపడిపోద్ది, రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. 3 రాజధానులు అన్నారు కదా, దాని మీద అభిప్రాయం చెప్పండి సార్. 3 రాజధానులు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది చెప్పిందంటే, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అనేది, ఆ ఇష్టం అనేది ఒకసారి అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అదే, రాష్ట్రాలు మీరు నిర్ణయించుకుంటున్నారు, ఆ అభిప్రాయం అయిపోయింది. ఇంకా ఇప్పుడు రాజధాని మార్చాల్సిన అవసరం లేదు. ఇతను ఏంటంటే 5 సంవత్సరాలు ఎలా కాలం వెళ్ళంబుచ్చుదామా, ఏ రకంగా కాలం గడిచిపోద్దా అనే లెక్కలోనే ఈ 3 రాజధానుల పద్ధతి తీసుకొచ్చాడు. రాజధానికి రూపాయి పెట్టే పరిస్థితి అతని దగ్గర లేదు కాబట్టి ఆ ఉన్న డబ్బుల్ని ఇట్లా సంక్షేమ పథకాల ద్వారా పంచుతూ ఈ రాజధాని ఊసెత్తకుండా 3 రాజధానులు, 4 లేకపోతే 30 రాజధానులు అంటాడు. ఉపయోగం ఏముంది? అంటమేగా, కట్టేదేమి లేదు కదా. ఇప్పుడు రాజధాని ఏది ఉంటే బాగుంటుంది సార్ మీకు? రాజధాని ఏది అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు నా అభిప్రాయం అని కాదు, క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే అన్ని రకాల అన్ని అంశాలని, మేధావుల్ని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న దాంట్లో సామాన్యుడిగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నడిబొడ్డున రాష్ట్రానికి సెంటర్ పాయింట్లో ఈ రాజధాని ప్రాంతం ఉంది. రాజధాని ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుంది, ఏ వైపు నుంచి అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ రోజున మేధావులందరూ నిర్ణయం తీసుకొని రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. దాన్ని చట్టం కూడా చేసేసారి, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఇతను వచ్చి 3 రాజధానులు, మళ్ళీ రేపు ఇంకొక ఆయన వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు కాకుండా మద్దతు రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఆయన వచ్చి రాజధాని 3 కాదు 30 కావాలంటే ఇట్లా పెంచుకుంటూ పోవటమైనా ఎవడేం చేయడాక అది కరెక్ట్ అయిన విధానం కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక కష్టమో నిష్ఠూరమో దాన్ని ప్రజలు ఆమోదించారు. కాబట్టి నిన్నట్ట 151 సీట్లు ఇచ్చి ప్రజలు గౌరవించి నిన్ను నిలబెట్టారు. అదే పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే రాజధాని అమరావతి నిర్ణయించింది. నువ్వెవడు కాదంటానికి నీకు హక్కు లేదు, అన్నీ కొనసాగించాలి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, ఏమన్నా లాభం ఉంటుందా వాళ్ళ పార్టీస్? ఉంటుందండి. 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నష్టపోవడానికి కారణం ఓట్లు చీలటం. అది తెలుగుదేశం వ్యతిరేక ఓటు అధికారంలో ఉంది కాబట్టి, అంతకుముందు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉంది కాబట్టి ఆ వ్యతిరేక ఓటు ప్లస్ ఈ కాపుల్లో వచ్చిన వ్యతిరేక ఓటు, మిగతా కులాల్లో వచ్చిన వ్యతిరేక ఓటు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు నమ్మి ఒక ఛాన్స్ అంటే అతనికి సపోర్ట్ చేయగా ఈసారి ఆ చీలిన ఓటు అంతా కూడా గంపగుత్తగా ఈ జనసేన, టీడీపీ పార్టీల కలయికతో మిగతా ఓటు అంతా కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక తెలుగుదేశం పార్టీకనే కాదు, రాష్ట్రానికి మంచి పరిణామం. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి, తెలుగుదేశం అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ మద్దతు కొంత సహకరించింది.
ఓకే. జనసేనకి ఏమైనా సీట్లు వస్తాయా సార్? వస్తాయండి. సహజంగానే ఎటైతే ఓడిపోవడానికి ఎలా పార్టీ సహాయపడిందో పోయినసారి, ఈసారి గెలవడానికి కూడా సహాయపడుద్ది. ఇద్దరి మద్దతుతోటి క్యాండిడేట్స్ నిలుస్తున్నారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం మద్దతుతో జనసేనకు కూడా సీట్లు వస్తాయి.